everybody, welcome to SRS Math Na Lekkalu YouTube channel. It is the channel to make maths easy. In this channel, we'll get the solutions for the sums for the classes 10th as well as the classes for 6th to 9th and for the classes of competitive examinations. Today, we are going to discuss about whether root 2 a rational number or an irrational number. How can we prove irrationality of a number? This comes under the chapter of real numbers, which is your first unit for the class 10th. Actually, I'll explain it in Telugu first. Later, I'll explain it in English detailedly. Don't skip and don't pause the video. Watch it. రియల్ నంబర్స్లో మనము ఒక ఇంపార్టెంట్ సమ్ని డిస్కస్ చేస్తున్నామండి ఈరోజు. రూట్ 2 అనేది రేషనల్ నంబరా ఇర్రేషనల్ నంబరా, అకర్ణీయ సంఖ్యనా కరణీయ సంఖ్యనా? మీ అందరికీ తెలుసు రూట్ 2 అనేది కరణీయ సంఖ్యనే, అకర్ణీయ సంఖ్య అయితే కాదు. అయితే ఏ విధంగా ప్రూవ్ చేద్దాం? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏదైనా కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ రూట్ 2 ఇర్రేషనలా కాదా అని ప్రూవ్ చేయాలి అంటే ది బెస్ట్ మెథడ్ ఈజ్ మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. టు ప్రూవ్ ఇర్రేషనాలిటీ ఆఫ్ ఎనీ నెంబర్ ద బెస్ట్ మెథడ్ ఈజ్ మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. సో బేస్డ్ ఆన్ ద మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్, ఆ మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ప్రకారము రూట్ 2ని ఒక రేషనల్ నంబర్ అని అనుకుందాం. కాంట్రడిక్షన్ అంటే అదే కదా, రూట్ యాక్చువల్గా ఇర్రేషనల్ నెంబర్ అని అందరికీ తెలుసు, కానీ ప్రూవ్ చేయాలి అంటే కాంట్రడిక్షన్ మెథడ్. కాంట్రడిక్షన్ మెథడ్ కాబట్టే మనం రూట్ 2 అనేది కాంట్రడిక్షన్ ప్రకారం ఏం కావాలి? రేషనల్ నంబర్ కావాలి. ఇక రేషనల్ నంబర్ అంటే ఏ ఫామ్లో ఉంటాయి మనకు తెలిసి? p/q ఫామ్లో ఉంటాయి. కండిషన్ ఏంటి? p, q అనేటివి ఇంటీజర్స్, అందులో q షుడ్ నాట్ బి 0, q అనేది 0 కాదు. మరి p, q అనేటివి ఏంటివి? కోప్రైమ్స్. p, q అనేటివి కోప్రైమ్స్ అన్నమాట. కోప్రైమ్స్ అంటే GCD ఆఫ్ p, q ఈజ్ 1. సో ఇప్పుడు కాంట్రడిక్షన్ మెథడ్ ప్రకారము రూట్ 2 ఏమనుకున్నాం మనము? రేషనల్ నంబర్ అనుకున్నాం. కాబట్టి అది ఏ ఫామ్లో రాయొచ్చు? p/q ఫామ్లో రాయొచ్చు. సో నౌ వీ కంక్లూడ్ దట్ రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు p/q యాజ్ పర్ ద మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, వాట్ వీ విల్ గెట్? 2 ఈక్వల్స్ టు p²/q². స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది? రూట్ 2 కాస్త 2 అవుతుంది. p ఏమో p² అవుతుంది, q ఏమో q² అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇక్కడ p² ఈక్వల్స్ టు 2 ఇంటూ q². చూడండి, p² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ q². అంటే p² అనేది 2ని q²ని మల్టిప్లై చేస్తే వస్తుంది. అంటే దాని అర్థం ఏమి? p²కి 2 అనేది ఒక ఫ్యాక్టర్, q² అనేది ఇంకో ఫ్యాక్టర్. దేర్ఫోర్ p² ఈజ్ హ్యావింగ్ ఏ ఫ్యాక్టర్ 2 యాజ్ వెల్ యాజ్ ఫ్యాక్టర్ q². బై FTA అంటే ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని ఒకటి ఉంది మనకి. ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్, ఈ ప్రాథమిక కారణాంక సిద్ధాంతం ప్రకారము p²కి ఏదైతే ఒక నంబర్ ఫ్యాక్టర్ అవుతుందో pకి కూడా అదే నంబర్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎగ్జాంపుల్ 4² 2 కామన్ ఫ్యాక్టర్ అయితే 4కి కూడా 2నే కామన్ ఫ్యాక్టర్. అంటే 4² అంటే 16కి ఎలాగో 2 కామన్ ఫ్యాక్టర్. 16 యొక్క స్క్వేర్ రూట్ ఏంటి? 4కి కూడా 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో బై FTA ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, if p² is having a factor 2, then p also having a factor 2. p also having a factor 2. సో pకి ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? ఫ్యాక్టర్స్ 2 అనేది చెప్పినాం. ఏదైనా ఒక నంబర్కి 2 అనేది ఫ్యాక్టర్ అయితే దాన్ని p ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ r ఫామ్లో రావచ్చు. ఎగ్జాంపుల్ 6కి 2 ఫ్యాక్టర్ అనుకోండి, దాన్ని 6ని 2 ఇంటూ సంథింగ్ 3 అని రాయొచ్చు. 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6 కదా. పోనీ 3కి 3 ఫ్యాక్టరే కదా, 3కి 3 ఫ్యాక్టర్ అయినప్పుడు 3ని ఏమని రాస్తావు? 3 ఇంటూ 1. సో pకి 2 ఫ్యాక్టర్ అయితే కనీసం pని 2 ఇంటూ 1 అన్న రాయొచ్చు. సో వీ కెన్ టేక్ r, p ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ r. అగైన్ యూ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. Squaring on
both sides. If you squaring on both sides, you'll get p square equal to 4r square. But p square is nothing but 2q square, because p square is equals to 2q square. P square equal to 2q square. See here, we got p square equal to 2q square. So instead of p square, I have taken 2q square. So this p square nothing but 2q square is equals to, as usual, 4r square. After the cancellation of common factors, 2, 4 will be cancelled. You will get remaining 2. Here you left with q square equals to 2r square. That is q square. Again see, same scenario has come. సేమ్ సినారియో. పీ స్క్వేర్కి ఏమేమి ఉన్నాయన్నా ఫ్యాక్టర్స్ 2 ఉంది, క్యూ స్క్వేర్ ఉంది అన్నాం. ఇప్పుడు అదే ప్యాటర్న్లో క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్ స్క్వేర్ అని వచ్చింది. ఇక్కడ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్ స్క్వేర్ అని వచ్చింది. అంటే క్యూ స్క్వేర్కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఉన్నది, ఆర్ స్క్వేర్ కూడా ఉన్నది. అంటే క్యూ స్క్వేర్కి 2 ఫ్యాక్టర్ ఉందిగా. మరి ఎఫ్టీఏ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రకారం క్యూకి కూడా 2 ఫ్యాక్టర్ అవుతుందిగా. సో క్యూ స్క్వేర్ ఈజ్ హ్యావింగ్ ఏ ఫ్యాక్టర్ 2. Therefore, by fundamental theorem of arithmetic, q also having a factor 2. Which theorem? By fundamental theorem of arithmetic. Okay, what we concluded finally? By above cases, we are getting both p comma q are having a common factor 2, and this is contradiction. Which is contradiction? Getting a common factor 2 for both p comma q is true. No, this is the contradiction. Why this is the contradiction means, already we have taken both p comma q are coprimes. What is meaning of coprimes? The whichever the numbers are having a factor, common factor 1 are called coprimes. Coprimes అంటే ఏ రెండిటికి ఉమ్మడి కారణంగా ఒకటి మాత్రమే అవ్వాలి, ఒకటికి మించి వేరే నంబర్ అవ్వకూడదు. అయితే అవి కోప్రైమ్స్ కావు. కాబట్టి పీ కామా క్యూలు కోప్రైమ్స్ కావు అనేది ఇక్కడ కాంట్రడిక్షన్ వచ్చింది. కానీ మనం ఏం తీసుకున్నాము? ఇంట్రడక్షన్లో చూడండి, ఇక్కడ √2ని పీ బై క్యూ ఫామ్లో రాయొచ్చు. క్యూ 0 కాకూడదు, పీ కామా క్యూలు ఇంటీజర్సే అవ్వాలి. జీసీడీ ఆఫ్ పీ కామా క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ సింబల్ అనమాట. ఇలా బ్రాకెట్లో పెడితే దాని అర్థం ఏమిటంటే పీ కామా క్యూల యొక్క జీసీడీ 1 అని. అంటే ఏమి? పీ కామా క్యూల యొక్క జీసీడీ 1 అంటే పీకి క్యూకి కామన్ ఫ్యాక్టర్ 1. ఎప్పుడైతే పీకి క్యూకి ఒకే ఒక కామన్ ఫ్యాక్టర్, అది కూడా 1 మాత్రమే ఉంటే దానిలో ఏమనాలి మనము? కోప్రైమ్స్ అనాలి. కానీ ఇక్కడ నీకేమొచ్చింది? పీకి ఏమో కామన్ ఫ్యాక్టర్ 2 అని వచ్చింది, మళ్ళీ క్యూకి కూడా కామన్ ఫ్యాక్టర్ ఏమని వచ్చింది? 2 వచ్చింది. అంటే పీ కామా క్యూకి ఇంకొక కామన్ ఫ్యాక్టర్ 2 కూడా వచ్చింది. ఇలా రాకూడదు. ఎందుకు వచ్చింది మరి? మనం తీసుకుండేదే ఇక్కడ కాంట్రడిక్షన్. అంటే √2ని ఏమని తీసుకున్నాము? రేషనల్ నంబరు అని తీసుకున్నాం. కానీ ఏమని వచ్చింది? పీకి క్యూకి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే కాదు, 2 అనే నంబర్ కూడా ఉంది. అందువల్ల పీ కామా క్యూలు రేషనల్ పీ బై క్యూ ఫార్మాట్లో √2ని రాయలేము. √2 అనేది ఖచ్చితంగా రేషనల్ నంబరు కాదు. ఎందుకు కాదు అంటే, రేషనల్ నంబర్ అవ్వాలి అంటే పీకి క్యూకి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. ఇక్కడ ఏమని వచ్చింది? 1 కాకుండా వేరే నెంబర్ 2 కూడా వచ్చింది. కాబట్టి పీ కామా క్యూలు కోప్రైమ్స్ కావు అని వచ్చింది. ఎప్పుడైతే కోప్రైమ్స్ కావో పీ బై క్యూ అనేది మనకి రేషనల్ నెంబర్ అవ్వని అవసరం లేదు. సో అప్పుడు √2 అనేది పీ బై క్యూ ఫామ్లో రాయలేము. సో డ్యూ టు దిస్ కాంట్రరీ, √2 ఈజ్ నాట్ ఈక్వల్ టు పీ బై క్యూ. Therefore, √2 is not a rational number. Therefore, √2 is not a rational number. See, very important line it is. √2ని నువ్వు రేషనల్ నెంబర్ అని తీసుకున్నావు, కానీ నీకు వచ్చిన ప్రూఫ్ కాదు అని వచ్చింది. ఇంకా రేషనల్ నెంబర్ కాదు అంటే ఇది ఎవరని అర్థము? ఇర్రేషనల్ నెంబర్ అని అర్థం. Now we'll see the explanation in English. How can we prove √2 is an irrational number? Not only the √2, to prove irrationality of any number, we can choose the method of contradiction. As per the method of contradiction, what is the contradiction of rational? That is irrational only, no? Or else contradiction of irrational is rational. So assume √2 a rational number. That means √2 equals to p by q. What are the conditions for p and q? Both are the coprimes, both are the integers,
and q should not be 0. Both are the co-primes in the sense common factor of p and q should be the 1. So root 2 equal to p by q as per the contradiction. After squaring on both sides, we'll get root 2 whole square as 2, p squared in the sense p square, q squared means q square. 2 equal to p square by q square. If you do the cross multiplication, you will get p square is equals to 2q square. What does it mean? P square equals to 2 into q square. What does it mean again? P square is having a factor 2 as well as same p square is having another factor q square. Leave it about q square. P square is having a factor 2. P square is having a factor 2 as well as q square. What fundamental theorem of arithmetic says? If p square is having a factor 2, then p also having a factor 2. While explaining in Telugu, I told you, if 4 square, no need of noting it, if 4 square is having a factor 2, it can be written as 2 into 8 now. Then 4, the number which has squared previously, that is the 4, is also having a factor 2 now, right? Understand? So any number squared is having a certain number as a factor, that number itself is having the same factor. Listen it carefully. So p square is having a factor 2, then p also having a factor 2. Whenever p is having a factor 2, we can write p as a 2 into some other number. Let us say it as r. After squaring it, you will get p square equal to 4r square. P equal to 2r after squaring on both sides. After squaring on both sides, you will get p square equal to 4r square. But what is the value of p square? See, 2q square. Replace it. 2q square equal to 4r square. After the cancellation of common factors, you will get q square equal to 2r square. Q square equal to 2r square. Again, the same scenario has got again p square equal to 2r square here. So you will get finally q square is having a factor 2 as well as r square. Leave it about r square. Q square is having a factor 2 means q also having a factor 2 by the same fundamental theorem of arithmetic. So finally what you got? By above cases, we are getting both p comma q are having a common factor 2, and this is contradiction to both p comma q are co-primes. That is, GCD of p comma q is equals to 1. Actually what you got? No, GCD of p comma q is 2. 2 you got, because co-primes means their common factor should be 1. Now you got 2. So this co-primes concept is wrong. Means your assumption that p by q a rational number is wrong now. What is p by q here? Root 2 itself is p by q, no? So root 2 equal to p by q, this concept is wrong. Root is not equal to p by q. This is the true now. What does it mean? Root 2 is not equal to p by q means root is not a rational number according to our proof. Therefore root 2 is an irrational number. And hence the solution is ended. సో ఇదండి సొల్యూషన్. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి ఇంకోసారి వీడియోని చూడండి. ఎక్కడైతే మీకు అండర్స్టాండ్ కాలేదో అక్కడ ఒకసారి పాస్ చేసుకొని ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి వినండి. ఏదేమైనా మీరు బాగా అర్థమైనా అర్థం కాకుండా ఒకసారి కామెంట్లో పెట్టినట్టయితే నేను మళ్ళీ దీన్ని ఇంకొకసారి కావాలంటే మీకు అర్థమయ్యే విధంగా కూడా ప్రయత్నం చేయగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, దట్ ఈజ్ SRAS మ్యాథ్ నా లెక్కలు. థ్యాంక్ యూ. And share it to somebody and subscribe it, and పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. రింగ్ ద బెల్ ఐకాన్ which is beside to it. Thank you very much. Thank you one and all.